రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం కావాలని మహిళా గవర్నర్ను వేధిస్తుందని బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. గవర్నర్ బీజేపీ నేతలా మాట్లాడుతున్నారంటున్న మంత్రి హరీష్ రావు ముందు మండలి చైర్మన్ను కట్టడి చేస్తే బాగుంటుందని హితవు పలికిన రామచంద్రరావుతో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పైన గవర్నర్ తమిళసై చేసినటువంటి వ్యాఖ్యలను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు తీవ్రంగా తప్పుపెట్టారు. బీజేపీ కార్యకర్తగా గవర్నర్ మాట్లాడుతున్నట్లు కూడా కొంత వ్యాఖ్యానించారు. దీనిపైన మనతో మాట్లాడేందుకు పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. సార్, గవర్నర్ ఉద్దేశించి హరీష్ రావు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్త గవర్నర్గా పనిచేస్తున్నారని చెప్పి కూడా చెప్పారు. మీరేమంటారు సార్? హరీష్ రావు గారు చాలా అభ్యంతరకరమైనటువంటి ఒక వ్యాఖ్యానం అది. వారు ఫస్ట్ స్పీకరు వాళ్ళ కౌన్సిల్ చైర్మన్ ఏం మాట్లాడుతున్నారు ఫస్ట్ చూడమని చెప్పండి. అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్. వాళ్ళు మాట్లాడేది మీరు ఫస్ట్ దాన్ని ఖండించనే వాళ్ళకు నేర్పండి ఎట్లా ఉండాలనేది. గవర్నర్కు మీరు నేర్పాల్సిన అవసరం లేదు. గవర్నర్కు ఆమె లాంగ్ స్టాండింగ్ పొలిటికల్ లీడరు, భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ ఉండొచ్చు. కానీ గవర్నర్ అయిన తర్వాత గవర్నర్ గారిని వివరిస్తున్నారు. మీరు ఆమెను మహిళ అని చూడకుండా ఆమెను హెరాస్ చేస్తూ ఉన్నారు, ఆమెను అప్రత్యక్షపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, పని చేయకుండా ప్రయత్నం చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. మీరు ఇవన్నీ పనులు చేసుకొని ఇలా గవర్నర్ మీద మీరు మాట్లాడుతున్నారు. మీరు ఫస్ట్ మీ స్పీకర్లను చైర్మన్లని వారి కాన్స్టిట్యూషన్ పోస్టులు ఉన్న వాళ్ళని సరిగ్గా ఉండమని చెప్పండి, రాజ్యాంగం వద్దన ఉండమని చెప్పండి. గవర్నర్ మీద తర్వాత గవర్నర్ గారిని మీరు కావాలని చేస్తున్నారు. మీ యొక్క మీ యొక్క వైఫల్యాన్ని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు. తుచ్చమైన రాజకీయం, నిజమైన రాజకీయం, చాలా చౌకబారు రాజకీయం అని చెప్పి భావిస్తూ ఉన్నాను. సార్, గవర్నర్ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు, పోటీ ప్రభుత్వం నడుపుతున్నారు. దీనికి మీరేమంటారు? అంటే వాళ్ళు పోటీ ప్రభుత్వం ఉంది అనుకుంటే చాలా గ్రేటే అది. అంటే వాళ్ళ ప్రభుత్వం పని చేయనట్టు లెక్క కదా. దర్బార్ అంటే గవర్నర్ ఏమి ఆమె ఇంట్లో కూర్చోడానికి పెట్టారు గవర్నరు. ఆమె దగ్గరికి రాజకీయ నాయకులుగా హరీష్ రావు గారు కూడా వెళ్ళారు. అప్పుడు ఆమె ఇంతకుముందు గవర్నర్ దగ్గరికి తెలంగాణ రాకముందు గవర్నర్ ఉన్నదే ప్రజల ఒక సమస్య చూడటానికి కదా. ప్రజల ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్. దాన్ని మీకేం అభ్యంతరం దర్బార్ పెట్టుకుంటే? అంటే ఆమె ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వం అంతా మీ చేతులు ఉన్నాయి. ఆమె ఎట్లా పెడుతుంది ఒక ప్యారలల్ గవర్నమెంట్? మీ గవర్నమెంట్ నడపలేక మీరు గవర్నర్ మీద ఈ మాట మాట్లాడుతున్నారు. ఆరోగ్య శాఖలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం, ఎన్నో అవార్డులు కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించలేదు గవర్నర్ కూడా హరీష్ రావు గారు అంటున్నారు. ఏది చేసినా కూడా ఇవన్నీ మాటలు మాత్రమే, చేతలుగా ఏమి లేవు. ఆరోగ్య స్థాయిలో చూసేటప్పుడు కరోనా సమయంలో ఆయుష్మాన్ భారత్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు ఇంతవరకు భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉంది. మొత్తం మీద ఆరోగ్య శాఖ బాగుందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే గవర్నర్ గారు తప్పు చేసినా మీరు అనుకుంటున్నారా? ప్రభుత్వం ఆరోగ్యం బాగాలే, తెలంగాణ ప్రజల ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్స్ ఆరోగ్యం బాగాలేదు. ఈ యొక్క ఆరోగ్యం బాగు చేయడానికి మళ్ళీ బీజేపీ రావాల్సిందే. ఇది అంటే గవర్నర్ తన పరిధిలోనే వ్యవహరిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పరిధి తప్పి వ్యవహరిస్తుంది. గవర్నర్ కావాలని, మహిళా గవర్నర్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తూ ఉందని చెప్తా ఉన్నారు మనతోటి. కెమెరా పర్సన్ శివతో కృష్ణమూర్తి, బీజేపీ ఆఫీస్.